కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు మనతో ఉన్నారు. ఏదైతే హెచ్‌సిఎస్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఆరోపణలు చేస్తా ఉంది. ఇదే అంశంపైన వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు సార్? కేటీఆర్ గారు చాలా ఆరోపణలు చేస్తా ఉన్నారు. పెద్ద ఆరోపణ. దీన్ని ఎట్లా చూస్తారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తోని ప్రొడ్యూస్ చేసింది. హ్మ్. ఇయాల ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడి కావాలని చెప్పేసి మేమేదో యాదృచ్ఛికంగా మాట్లాడటం కాదు. హ్మ్. దానికి సంబంధించిన హ్మ్. సాక్ష్యాధారాలతోని డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉత్తరం కూడా ఆయా సంస్థలకి ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. హ్మ్. ప్రభుత్వ ఖజానాన్ని గండికొట్టే విధంగా ఈరోజు ప్రభుత్వమే ప్రజల్ని మోసం చేయడానికి దొంగచాటు వ్యవహారాలు నడపడం అనేది మంచిది కాదు. హ్మ్. ఇప్పుడు తప్పుల్ని సరిదిద్దాల్సినోడు దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తప్పులు సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వమే ఈరోజు తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే ఇది ఏమి నేర్పుతుంది? ఏమి ఇండికేషను? హ్మ్. డబ్బుల కోసం అడ్డదారులు దొక్కటమే కాకుండా తీసుకొచ్చిన డబ్బుల్ని పక్కదారి మళ్లించడమే కాకుండా హ్మ్. డబ్బులు తెచ్చుకోవడం కోసం హ్మ్. అక్రమాలు చేయటం అనేది ప్రభుత్వం ఇది దుర్మార్గమైన చర్య. ఈ కుంభకోణాన్ని వెలికి తీయాలి. దీని మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వెంబటే హ్మ్. విచారణ చేపట్టాలి. హ్మ్. ఇది బీజేపీ పార్టీకి కూడా లింకప్ ఉంది. ఎంపీ అని చెప్పి కూడా మాట్లాడుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ ఆశీస్సులతోనే కదా! ఈరోజు ఆర్‌బీఐ లాంటిది మామూలుగా చూచుచున్నట్టుంది. ఒక బ్యాంకు ఇమ్మీడియేట్‌గా కళ్ళు మూసుకొని 10,000 కోట్ల మంజూరు చేసి డిస్బర్స్‌మెంటే చేసింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా గానీ, ఆ భూములు ప్రభుత్వానికి సంబంధించినవి కాకపోయినా, ప్రభుత్వం ఎటువంటి సేల్ డీడ్స్ ప్రొడ్యూస్ చేయకపోయినా, హ్మ్. డాక్యుమెంట్‌కి సంబంధించి టైటిల్ లేకపోయినా గానీ హ్మ్. డిస్బర్స్‌మెంట్ జరిగింది అనంటే, హ్మ్. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఆశీస్సులతోని, కేంద్ర ప్రభుత్వ సహకారంతోని మాత్రమే లోన్ అంత ఫాస్ట్‌గా ఈ ప్రభుత్వానికి అందింది. రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో మేనేజ్ చేయగలిగిండు. హ్మ్. దీనికి సంబంధించిన మధ్యవర్తుల్ని నియమించిండు. మధ్యవర్తులు సంబంధించి దీనికి ఒక మీడియేటర్‌గా ఎంపీ గారు ఉన్నారు అననేది మాకున్న సమాచారం. హ్మ్. పక్కా సమాచారం. హ్మ్. దాని మీదనే ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ఆయా సంస్థలకు కూడా ఉత్తర్వులు రాయడం జరిగింది. నిజంగా చిత్తశుద్ధిని చాటుకోవాలంటే బీజేపీ వాళ్ళు హ్మ్. ఈ దేశంలో ఎంతోమంది అప్పు ఎగవేతదారులని, బ్యాంకు దోపిడీదారులని దేశం దాటవేసిన చరిత్ర ఉన్న బీజేపీ హ్మ్. ఈరోజు వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవడానికి తెలంగాణలో జరుగుతున్న ఈ మోసాన్ని వెలికి తీయటానికి వెంటనే విచారణ చేపట్టాలి. వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి చెప్తా అంటే ఉన్నాం. ఎలాంటి ఆ ప్రభుత్వ ల్యాండ్ అని తెలియకుండా ఇట్లా లోన్ తీసుకోవడం ఇదంతా ఎట్లా చూడొచ్చు సార్? ఇది కుంభకోణమే, హ్మ్. మోసం చేయటమే. హ్మ్. ప్రజల్ని మోసం చేయటం అనేది కాదు. అందిన కాడికి దోచుకునే ప్రయత్నంలో ఈరోజు మామూలుగా రేవంత్ రెడ్డి గారు సర్కారు భూముల మీద, విలువైన భూముల మీద ఏ రకంగానైతే కన్నేసిరో, ఆ రకంగా జిల్లాలల్లో ఆయా శాఖలల్లో మంత్రులు కూడా హ్మ్. మా దగ్గర నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒకటే పని కలెక్షన్ల మీద పడ్డారు. హ్మ్. రైస్ మిల్లుల కాడ అందిన కాడికి దోచుకునే ఏ స్థాయిలో ఉన్న నాయకుడు ఆ స్థాయిలో కాంగ్రెస్‌ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, హ్మ్. ప్రజల్ని, ప్రభుత్వ ధనాన్ని దోచుకునే ప్రయత్నంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. హ్మ్. దానికి మెండుగా కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు అందిస్తుంది. హ్మ్. ఇద్దరు కలిసి తోడుదంగలుగా ఈరోజు తెలంగాణని దోచుకోవటానికి, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నమే మా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఒకవైపు ప్రజా ప్రభుత్వం అంటున్నారు. మరి ఇంకోవైపు ఇలాంటి కొన్ని నిజాలు బయటకొస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? అనుకోకుండా యాదృచ్ఛికంగా పొరపాటున్నో హ్మ్. ఏదో రకంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు అంది వచ్చిన ఈ అవకాశాన్ని పుచ్చుకొని హ్మ్. అందిన కాడికి దోచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. హ్మ్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా! యాదృచ్ఛికంగా వచ్చిన ఈ అధికారాన్ని నిలబెట్టుకుంటామో లేదో తర్వాత సంగతి కానీ, మా జేబులైతే నింపుకుందాం, మా కడుపు నింపుకుందాం అనే ఒక ఆలోచనలతోని హ్మ్. అందిన కాడికి దోచుకోవడానికి ఎవరి స్థాయిలో వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే హ్మ్. ఖరీదైన భూముల్ని, డాక్యుమెంట్‌లను మార్చి దొంగతనంగా దొడ్డిదారిన హ్మ్. బ్యాంకులను కొల్లగొట్టి ఈరోజు డబ్బులు తీసుకొచ్చి సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. హ్మ్. దానికి రైతు బంధుకి ఇస్తామని చెప్పిన పైసలు కాంట్రాక్టర్లకి కమిషన్ల కిందకి పోయినాయి అని అంటే, ఆ కమిషన్లు తీసుకున్న కాంట్రాక్టర్లు ఏ ఏ పార్టీలో ఉన్నారు? ఏ స్థాయిలో ఉన్నారు? ఇవాళ ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నోళ్ళు హ్మ్. వాళ్ళ వాటాలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని కొల్లగొట్టి, హ్మ్. బ్యాంకులను కొల్లగొట్టి తీసుకొచ్చిన డబ్బుల్ని దొడ్డిదారిన పంచుకుంటున్నారు. హ్మ్. తిలా పాపం తలా పరికడన్నట్టు పంచుకోవడానికే ఈరోజు అధికారం కాంగ్రెస్‌కి వచ్చిందననేది ఈ రకంగా వ్యవహరిస్తూ అంటే ఉన్నారు. హెచ్‌సి భూములు డెవలప్‌మెంట్ కోసం ఇదంతా అనేది అంతా ఉత్త మాటలే అనుకోవచ్చా? హెచ్‌సిఈ భూములు మామూలుగా గతంలో ఇందిరాగాంధీ గారే కేటాయించిరనేది ముమ్మాటికి వాస్తవం. హ్మ్. కేటాయించిన భూములు ఆ రోజు మామూలుగా పేపర్ బదలాయింపు జరగకపోవచ్చు. హ్మ్. పేపర్ బదలాయింపు జరగనంత మాత్రాన యూనివర్సిటీ పేరు మీద లేనంత మాత్రాన అవి యూనివర్సిటీ భూములు కాకపోవు. హ్మ్. అది ప్రభుత్వ భూమి. హ్మ్. ప్రభుత్వ భూమి అయినంత మాత్రాన అడ్డదారిన మామూలుగా ఈరోజు పెరిగిన అడవి లాంటి ఆ ప్రాంతాన్ని, హ్మ్. అడవికి సంబంధించిన దాన్ని హ్మ్. మీరు యాదృచ్ఛికంగానో, దొడ్డిదారున్నో, కళ్ళు గప్పో హ్మ్. బ్యాంకులలో తనఖా పెట్టి డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ ఆగమేఘాల మీద లోన్లు ఏ రకంగా తీసుకొచ్చుకోగలిగారు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా బహిర్గతం చేయాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే, హ్మ్. మీకు నిజాయితీ ఉంటే హ్మ్. ఈ విషయాలు మేము ఈరోజు ఏదైతే ఆరోపించడమో మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించిన విషయాలన్నిటి మీద హ్మ్. మీరు బహిర్గతం చేయండి. హ్మ్.
ఇది కరెక్ట్ కాదు, తప్పు అని మీరు తీర్చాలండి. చేయండి. ఆ ఏజెన్సీలని మామూలుగా విచారణ చేపట్టడానికి డిమాండ్ చేయండి. ఆ ప్రభుత్వ రంగ సంస్థలు అధికారులతోని ఈరోజు విచారణ చేపట్టండి. నిజాలని నిగ్గు తేల్చండి. మా విచారణలో నిజం ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలలో మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ విషయంగా ముందుకు రాకపోతే డెఫినెట్గా ప్రజా కోర్టులో తేల్చుకుంటాం. ఎవరు ఆ బీజేపీ ఎంపీ ప్రభుత్వానికి సీఎంకి ఉన్నటువంటి లింకేషన్ ఏంటి? మేము ఈరోజు ఒక వ్యక్తి అని చెప్పినాం. అవును. రేపు విచారణ చేపట్టే ఆ ప్రభుత్వ సంస్థల ద్వారా బయటపడుతుంది. లేకపోతే మేమే బహిర్గతం చేస్తాం. ఉమ్. కానీ ఈరోజే మామూలుగా మేము వ్యక్తి పేరు కూడా చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ పార్టీకి సంబంధించిన నేతే ఈ ఈ అంటే ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి, ఈ ప్రభుత్వం ద్వారా పనులు తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా జరుగుతున్న ఈ 2-3 వ్యవహారాలని బయటికి రాకముందే మేము ఆ వ్యక్తి పేరు బయట పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మేము ఒక వ్యక్తి అని చెప్పినాం. దాని విచారణ సంస్థ ద్వారా బహిర్గతం చేయొచ్చు. ఫైనల్‌గా సుప్రీంకోర్టులో, హైకోర్టులో నడుస్తా ఉంది ఈ భూములకు సంబంధించి తగాదా. సో, మొన్నటికి ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చినట్టు అక్కడ ఒక బోర్డు కూడా పాతడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అదే కదా, అడ్డదారిలో అక్రమంగా ఆస్తుల్ని బదలాయింపు చేసి ప్రభుత్వాన్ని, బ్యాంకుల్ని కొల్లగొట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు అనటానికి ప్రత్యక్ష ఉదాహరణ హెచ్సిఈ భూములు. ఈ హెచ్సిఈ భూములు ఆయనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాకుండా బ్యాంకులను కూడా కొల్లగొట్టడానికి తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించి అందరినీ పక్కదోవ పట్టించేసి కళ్ళు మూపించి ఈరోజు డబ్బులు దండుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కారు, రేవంత్ సర్కారు ఉంది. దానికి పుష్కలంగా కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు ఉన్నాయి. ఏం చెప్తారు సార్ ఈ భూములకు సంబంధించి ప్రజలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ? ఎట్టి పరిస్థితుల తెలంగాణలో ఇంచు జాగా కూడా అక్రమంగా పోనివ్వము. అడుగడుగున అడ్డం పడైనా ఈ ప్రభుత్వ స్థలాలు ప్రజలకు ఉపయోగపడాల్సినవి, ప్రజల కోసం ఉపయోగించడానికి కావాల్సిన చర్యలు చేపడతాం. ఇటువంటి ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అంత మాత్రాన ప్రజా అవసరాలకు ఉపయోగపడే, భవిష్యత్ తరాలకి, విద్యార్థి లోకానికి ఉపయోగపడే ఈ భూముల్ని ఒక్క ఇంచు కూడా పోనీయం. వాటిని కాపాడుకోవటానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం.